హలో స్టూడెంట్స్, ఓకే. మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది థర్డ్ ఇయర్లో 5th సెమ్ పేపర్లో ఉన్నప్పుడు దాంట్లో మనము ఫస్ట్ షిఫ్టింగ్ థియరము, సెకండ్ షిఫ్టింగ్ థియరము ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఇందులో ఇంకొక మంచి థియరం ఉంది. ఆ థియరము చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకే, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనేది స్టేట్మెంట్ ఒకసారి రాస్తాను చూడండి. మా స్టేట్మెంట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో if Laplace of f of t, Laplace of the function f of t is equal to f of t అయితే ఏమా Laplace of the function f of t అయితే కనుక then Laplace of f of at is equal to 1 by a. అంటే లాప్లాస్ ఎఫ్ ఆఫ్ ఏటీ అంటే ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏటీ ఉంటే కనుక 1 by a ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఇది మన స్టేట్మెంట్. ఓకే, ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేసి మనం ఒక చిన్న ఈ రిజల్ట్ ఇవ్వాలి. దీనికి ప్రూఫ్ ఎలాగా అంటే చూడండి, మనకి ఈ థియరం ఉంది, థియరం మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. లాప్లాస్లో చాలా సింపుల్ కాన్సెప్ట్ మీద ఉంటాయి. ప్రాబ్లమ్స్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు, థియరమ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ప్రూఫ్ ఎలాగంటే, వీ నో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఏమా లాప్లాస్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దానికి 0 to infinity e power minus pt f of t dt. ఏమా ఇది మన స్టాండర్డ్గా తీసుకున్న రిజల్ట్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఒక ఫంక్షన్ని ఇలా తీసుకుంటాం. మనకి ఏం కావాలి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీని మనం ఫైండ్ చేయాలి. అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ పి అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టి డిటి, పి ప్లేస్లో ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ పి కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ కావాలి. మన లాప్లాస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ని ఇక్కడ రాసాం. అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 0 to infinity e power minus pt f of t అనేది ఇక్కడ ఉన్నదే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ f of at dt అని రాయొచ్చు. ఏమా ఇంతే కదా? ఈ పవర్ అంటే 0 to infinity e power minus pt f of at dt. దీన్ని సింప్లిఫై చేయడానికి మనం సింపుల్గా చిన్న రిజల్ట్ చూడండి. ఇక్కడ లెట్ మనం తీసుకునేది డెరివేటివ్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ లెట్ అని చెప్పి తీసుకుంటాము, దాన్ని సింప్లిఫై చేసుకుంటాము. ఇక్కడ ఏటీ ఈజ్ ఈక్వల్ టు యూ అని తీసుకోండి. ఏటీ ఈజ్ ఈక్వల్ టు యూ, దాని నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఏ అవుతుంది. ఏమా టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఏ. టీ యూ బై ఏ అయితే ఏం చేస్తాము? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీకి డెరివేటివ్ డిటి, 1 by a కాన్స్టెంట్, 1 by a. యూకి డెరివేటివ్ డియు. ఇలా తీసుకుంటాం. డిటి ప్లేస్లో 1 by a డియు అంటే డియు బై ఏ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. దిస్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ 0 to infinity ఏమా 0 to infinity e పవర్ మైనస్ పిటి. ఇక్కడ మనం p ఇంటూ టీ ప్లేస్లో యూ బై ఏ రాయచ్చా లేకూడదా? తీసుకోండి. దాంట్లో ఈ పవర్ మైనస్ పి, టీ అంటే ఇక్కడ ఉంది మనకి యూ బై ఏ ఎఫ్ ఆఫ్ ఏటీ. ఏటీ ప్లేస్లో ఏం రాయచ్చమ్మా? యూ రాయచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ యూ డిటి ప్లేస్లో ఏం రాయచ్చమ్మా? 1 by a du. ఇవన్నీ ఇక్కడ మనం ఏటీ ఈజ్ ఈక్వల్ టు యూ తీసుకోవడం వల్ల టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై ఏ వచ్చింది. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే డిటి ప్లేస్లో 1 by a du రాసాము, ఎఫ్ ఆఫ్ ఏటీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ యూ రాసాము, ఈ పవర్ మైనస్ పిటి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ పి ఇంటూ టీ ప్లేస్లో యూ బై ఏ రాసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 by a అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని బయట తీస్తే 1 by a ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ పి యూ బై ఏ, దాన్ని ఈ పవర్ మైనస్ పి బై ఏ ఇంటూ యూ అని రాయచ్చా?
మైనస్ పి ఇంటూ యూ బై ఏని మైనస్ పి బై ఏ ఇంటూ యూ రాసుకోవచ్చు ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ 1/a బయటికి తీస్తాం కాబట్టి డియూ. ఇప్పుడు ఇక చిన్న కాన్సెప్ట్ చూడండి, 0 to infinity e పవర్ మైనస్ పి ఇంటూ యూ ఎఫ్ ఆఫ్ యూ డియూ. ఇదంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉంది. దీన్ని యాక్చువల్గా మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ పి ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ డి డిటి అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ పి అని రాసుకోవచ్చు. ఇక లేకపోతే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఈ పవర్ మైనస్ పి, ఇదంతా పిలా ఉంది, యూ ఎఫ్ ఆఫ్ యూ డియూ. కాబట్టి దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అని రాస్తాం, పి ప్లేస్లో పి బై ఏ ఉంది కాబట్టి దీన్ని ఏమని రాస్తామంటే 1/a ఈ రిజల్ట్ అంతా కూడా ఎక్కడికి వస్తుందమ్మా మనకి, దీనికి యూ ప్లేస్లో కనుక టీ ఉన్నట్లయితే ఈ పవర్ మైనస్ పి బై ఏ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి, అప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ పి కింద రాస్తాం, పి ప్లేస్లో పి బై ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పి బై ఏ అని రాస్తాం. ఒకసారి చిన్న రిజల్ట్, చాలా జాగ్రత్త, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, దీని మీద ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ పి బై ఏ ప్లేస్లో ఉన్న టర్మ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో మార్చుకుంటే మనకి ఫ్రమ్ ద స్టాండర్డ్ లాప్లాస్ ఈక్వేషన్, ఈ లాప్లాస్ డెరివేషన్ నుంచి దీన్ని ఎఫ్ ఆఫ్ పి కింద ఎలాగైతే రాసామో ఎఫ్ ఆఫ్ పి బై ఏ కింద రాసాము. దిస్ ఇస్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకేమ్మా, జాగ్రత్త ఒకసారి చూడండి, మనం ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.